వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం 28-29 వార్డుల్లో పర్యటించిన వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అనంతరం పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావు, పొన్నాల అనిత, మేడవరపు సాగర్, బత్తిన చిన్న, మండవల్లి విజయసారథి, వివిఆర్ చౌదరి, టౌన్ వైసీపీ అధ్యక్షులు చిటికల అచ్యుత రామయ్య, ఆయనాల వెంకటరమణమూర్తి, లావణ్య, వందనపు వెంకటేశ్వరరావు, పిపిఎన్ చందర్రావు, ఉప్పల గంగాధర్రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యాధరరావు గారు మీ అందరికీ తెలిసే ఉంటారు. వారు చేసిన మేలు, వారు మీ వెంట అండగా ఉండేవారన్న సంగతి నాకు కొంచెం తెలుసు. నాకు అట్లాగే ఈ 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదని నేను అనుకుంటున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అట్లాంటిదేమీ జరగకుండా చూసుకునే పెద్ద పెద్ద మహామహులు ఉన్నారు ఇక్కడ. వీరితో పాటు మేము కూడా ఉన్నాము. కాకపోతే నేను ఊరిని ఎప్పుడే అడుగుతా ఉన్నా, ఇక్కడ మీకు అసలు సమస్యలు ఏమున్నాయి, జనరల్ ఏంటి అని. ఏవో చిన్న చిన్నవి చెప్పారు. అవి కూడా డెఫినెట్గా నేను అది ఏంటి అని నేను ఇక్కడ ఓపెన్గా నేనేం చెప్పను, కానీ బట్ నాకు అది చెప్పారు వారు. అది కూడా మనం అడ్రస్ చేయొచ్చు. దానికి ఐ థింక్ నేను ఈజీగానే చేయగలుగుతాను. నేను డౌట్ఫుల్గా చెప్పను, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను నా పర్సనాలిటీ నేను చాలా స్ట్రైట్గా మాట్లాడతాను. సో నేను మీ అందరినీ కోరుకునేది కూడా ఒకటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా రకరకాలు చెప్తా ఉంటారు. నేను కూడా అలాగే విన్నాను. నేను అందరినీ కలిసిన తర్వాత నా ఒపీనియన్ అనేది నేను చాలా మార్చుకున్నాను, యాజ్ గుడ్ యాజ్ బ్లాక్ అండ్ వైట్. సో ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, సింపుల్ పర్సన్. అందరూ చెప్పినట్టుగా ఏమేమో రకరకాలుగా ఏదో పెద్ద విలన్ లాగా, సినిమాలో విలన్ లాగా చూపిస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. మీ తరఫు నుండి ఏమన్నా మీ చేంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ పరంగా ఏదో రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, సరే మనం అడిగి రిక్వెస్ట్ చేసి రిప్రజెంట్ చేస్తే అవన్నిటికీ కూడా ఏదో ఒక అప్పటి నుండి నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. ఈ ప్రయాణంలో కూడా నేను రకరకాల సమస్యలు చూశాను. మీ వ్యాపారస్తులకు వచ్చాయి, కావలకోట, లాస్ట్ టైం ఇక్కడ కూడా చిన్న ఏవో చూసినట్టున్నాను. బట్ ఏది ఉన్నా సరే మనం అడ్రస్ చేయగలిగేది. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితోటి ఇందా గురునాథ్ గారు చెప్పినట్టుగా ఆయన మాట ఇస్తే తప్పడు అన్నది చాలా ఖచ్చితం. అది 100% ట్రూ అని నాకు అనిపించింది. ఒకటే నేను చెప్తున్నాను, మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తప్పకుండా ఇందులో దెర్ ఇస్ నో హైడ్ అండ్ సీక్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది చెప్పేది కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీకే వేయండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి మన విజయరాజ్ గారు కూడా ఆయన ఇక్కడ పనిచేసి ఉండి గతంలో ఏమున్నాయో నాకు తెలియదు. బట్ నేను వీరితోటి గత నెల 2 నెలలుగా రోజు ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాను. సునీల్తో కూడా కలిశాను. సునీల్ అంటే మన ఎంపీ క్యాండిడేట్, చిన్న కుర్రోడు, బట్ వెరీ నైస్ పర్సన్. మంచిగా విదేశాల్లో చదువుకుని వచ్చిన్నాడు. వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. మా అందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుకునేది తప్పకుండా వీరిద్దరికీ ఓటేసి గెలిపించమని నేను అడుగుతున్నాను. దిస్ ఇస్ మై స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ టు యూ ఆల్. అండ్ ఏదైనా ఉండి డెఫినెట్గా విద్యాధరరావు గారు నాకు తెలిసి నేను ఉన్నాను అంటే మీకు ఖచ్చితంగా చేసి చూపించేవారు అనేది నేను విన్నాను.
సో డెఫినెట్లీ మేబీ ఆయన అంత 100% కాకపోయినా ఆయన కూతురుగా ఒక అట్లీస్ట్ ఐఎమ్ థింకింగ్ 30% నేను నాట్లాగే ఉంటాను. నేను కూడా ఇక్కడే ఉంటాను, నేను శ్రీధరు ఉంటాడు, నేనైతే ఇక్కడే ఎడవిలోనే ఉంటాను. ఏది ఉన్నా ఎలాంటిది ఉన్నా నాకు తెలిసి విజయరాజు గారు అడ్రస్ చేసేస్తారు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మాకు ఎవరు చెప్పినా we will definitely support you. And I మళ్ళా చెప్తున్నాను, తప్పకుండా కూడా విజయరాజ్ గారికి సునీల్ గారి కేసు గెలిపించమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాంబర్ కింద ఏర్పడి అటు రైసెంటర్ గారు ఇటు అల్లిగారు కూడా మరి సేవ జరుగుతుంది. చాలామంది మమ్మల్ని చెప్పిన కనుక ఈ 2 చాంబర్లు ఉంటే అధికారులకు కొద్దిగా లోపుగా ఉంటుంది. భక్తులు కూడా ఎవరికి ఎలా తెలియదు ఇబ్బంది పరిస్థితి తెలుస్తున్నారు కాబట్టి 2 కలిపితే బాగుంటుందని చెప్పేసి చాలా సూచిస్తున్నారు. నేను కూడా ఇద్దరు విజ్ఞప్తి చేస్తాను. పనిగారంటే ఆయన కొంచెం ఎడ్యుకేట్ కాబట్టి పై లెవెల్ ఏదైనా సరే రూల్స్ రెగ్యులేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన సాల్వ్ చేయడానికి బాగుంటుంది. ఆయన్ని కూడా పైన ఆయన చూసుకోమని చెప్తూ, అలా వెంకటేష్ గారు ఇప్పుడు కూడా మాస్ లేకపోయినా అందరితో కలిపి ఆయన ఉంటారు కాబట్టి అటు వెంకటేష్ గారు అధ్యక్షంగా పనిగారిని ఒక సలహాదారు కింద ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కింద అందరూ కలిపి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలి. అలాగే విజయరాజు గారు కూడా రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చినా సరే మీరు సెకండరీ ఆమె పని పట్టండి. 5 సెకండరీస్ గారు పని గారు ఈ 2 క్యాంపర్లు చెప్తుంది. మళ్ళీ మా రాజకీయాలు నిర్దేస్తే మళ్ళీ మీరు రాజకీయం చేస్తాం కాబట్టి వారి అధికారపరంగా ఎటువంటి సమస్య వచ్చినా సరే వాళ్ళిద్దరు మీ దగ్గరికి వస్తారు. ముఖ్యంగా ఇంటర్నల్ స్పీడ్లో కూడా వస్తారని ఆయన ద్వారా మరి న్యాయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా వచ్చిన విషయం ఎందుకంటే చాలామంది మనలో జగన్మోహన్ గారు వచ్చి మనతో డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. అని యాజ వర్తగా విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలకు కొత్త ఇవ్వడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది కొత్తగా దయచేసి కూడా గుర్తించుకొని మన జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేమంతా కూడా సహకారం కోరుకుంటూ విచారించుకున్నాను. వెళ్ళిపోతాం తర్వాత మీరు కార్యక్రమం చేసుకుంటారు. ప్రముఖులందరినీ కలిసి మిమ్మల్ని ఒక విజ్ఞప్తి చేయడానికి నేను వచ్చాను. అదేంటంటే రేపు మే 13న ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు భారత లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసిందో మీ అందరికీ తెలుసు. ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్తే అది చేస్తారు. విశ్వసనీయతగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పకుండా, మనం చెప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగా ఇట్లాంటి వ్యక్తిని మళ్ళా తిరిగి సీఎంగా చేసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ యాదవ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. సునీల్ యాదవ్ గారు కారుమూరు నాగేశ్వరరావు గారు అబ్బాయి. ఆయన సౌఖ్యుడు, వినయ విధేయతలు కలిగిన వ్యక్తి, మంచివాడు. ఈ ఎంపీగా మరి ఆయన్ని గెలిపిస్తే మనందరి సమస్యలను ఢిల్లీ పార్లమెంట్లో తన గల్ల పెట్టిస్తాడని. అలాగే నేను గతంలో ఇక్కడ 2010 వరకు నేను ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. అప్పటి పెద్దలందరూ నాకు పరిచయమే. కాబట్టి నేను ఇక్కడ ఒక ఆఫీసర్ లాగానే ఉన్నాను. అందరితో మంచి స్నేహ సంబంధాలు ఇప్పటికీ కలిగి ఉన్నాను. కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించి మీ అందరూ దీవెనతో నన్ను అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాను.